కర్ణుడు తన జీవితం మొత్తం అవమానంతో గడిపాడు. దానానికి మారుపేరు, గొప్ప ధనుర్ధారి, పరశురాముని శిష్యుడు, తాను గొప్పవాడిని అనిపించుకోవడానికి ఎంతకైనా యుద్ధం చేసే వ్యక్తి, స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఈ వీడియోలో కర్ణుడి గురించి తెలుసుకుందాం. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలో మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. కుంతి కుమారుడే అయిన ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. దూర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా కనిపిస్తున్న సూర్యుడినే ఆహ్వానించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో తిరిగిపోతూ పుట్టినా భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నేలల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె రథాన్ని నడుపుకునే అధిరథుడికి దొరికింది. అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతని పేరు వసుసేనుడు అని పెట్టుకున్నారు. అయితే కర్ణుడు గొప్ప వాళ్లకు పుట్టి కూడా సూతుడిగా పెరగడం మునపటి కర్మ ఫలితమే. వసుసేనుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేస్తాడు. అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గర బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచ కుండలాలను ఇవ్వమని అడిగాడు. అతను వాటిని ఒలిచి ఇచ్చేశాడు. అయితే ఆ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికి వచ్చే శక్తిని ఒకదాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు. ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది. కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడ మీద తలగడగా చేసుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో అక్కడికి వచ్చి అతని తొడమై కన్నం పెట్టడం మొదలు పెట్టాడు. రక్తం కారుతుంది, బాగా బాధ పెరుగుతుంది. అయినా గురువుగారు నిద్ర భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తున్నాడు. ఇందులో గురువు నిద్రలేచి పరిస్థితిని చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నీవెవరివి అని అడిగేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శపిస్తాడు. ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అభ్యాసం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుని హేమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు అజాగ్రత్తతో, నువ్వు బాణాన్ని వేసి నా హేమధేనువును చంపావు గనక యుద్ధం వేళ నీ రథచక్రం కోతిలో కూరుకుపోయి ప్రాణాంతకరమైన భయాన్ని నీవు గురవుతావు అని శపించాడు. పాండవ కౌరవుల అస్త్ర కళా ప్రదర్శనలో కర్ణుని చూసి దుర్యోధనుడు తనకు అర్జున్ని ఎదిరించేవాడు దొరికాడని ఎంతో గర్వపడ్డాడు. కానీ అతను ఒక రాజు కాదు, సూతుడని తెలిసిన తరువాత వారందరూ ఆ ప్రదర్శనలో పోటీ చేయడానికి అతన్ని ఒప్పుకోలేదు. అయితే అప్పుడే దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యానికి రాజును చేశాడు. అప్పుడే కర్ణుడు అంగరాజయ్యాడు. అప్పుడు అక్కడే ప్రదర్శన చేస్తుండగా అర్జునుడు ఒక బాణాన్ని కర్ణుడిపై వేస్తాడు. దాంతో కర్ణుడి కవచ కుండలాలు తెరుచుకోవడం చూసి అది చూసిన కుంతి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మహాభారత యుద్ధ సమయంలో భీష్ముడు తాను సేనాపతిగా ఉన్నన్ని రోజులు కర్ణుణ్ణి యుద్ధంలోకి తీసుకొని రాలేదు. నేను ఉండగా కర్ణుణ్ణి రానివ్వనని శపథం చేశాడు. అయితే 10వ రోజు భీష్ముడు చనిపోయిన తర్వాత కర్ణుణ్ణే యుద్ధంలోకి దుర్యోధనుడు తీసుకొని వచ్చాడు. 17వ రోజున యుద్ధం చేస్తుండగా అతని రథం ఒక మట్టిలో కూరుకొని పోతుంది. అది బయటికి తీయడానికి కర్ణుడు దిగగా అర్జునుణ్ణి బాణం వేయమని కృష్ణుడు ఆదేశిస్తాడు. కానీ కర్ణుడు మాత్రం, ఆగు అర్జున, నేను ఇది ఎత్తేదాకా ఆగు అని చెప్పగా అర్జునుడు ఆగుతాడు. కొంతసేపటికి కృష్ణుడు చెప్పిన విధంగా అర్జునుడు తన బాణాన్ని కర్ణుడిపై వేస్తాడు. అప్పుడు కర్ణుడు కృష్ణుని అడుగుతాడు, నేను ఒక మహారాణికి జన్మించాను, గొప్ప ధనుర్ధారిని.
మరి నా గొప్పతనాన్ని అందరూ ఎలా తెలుసుకుంటారని కృష్ణుని అడగ్గా కృష్ణుడు సమాధానం చెప్తాడు. కర్ణ, నీవు నేర్చుకున్న జ్ఞానం నీకు గుర్తు రావటం లేదు. నీవు నిస్సహాయుడివి. నీ రథచక్రం భూమిలో కూరుకుపోయింది. ఇలాంటి సమయాల్లో నిన్ను చంపుతున్నామంటే నువ్వు ఎంత గొప్పవాడివో నీవే అర్థం చేసుకో అని చెప్తాడు. అంతటితో కర్ణుడు మరణిస్తాడు. నిజానికి కర్ణుడు కోరుకొని ఉంటే రాజ్యం తన కాళ్ళ దగ్గరికి వచ్చేది. కానీ అతను స్నేహాన్ని నమ్మాడు. స్నేహం కోసమే చివరి వరకు తన ప్రాణాలను అర్పించాడు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.